జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? వైసీపీకి అండి. ఎందుకమ్మా? అతను చేసిన అభివృద్ధి బాగుందండి. ఉమ్. అన్ని పథకాలు అమలు చేసినవి అన్నీ మాకు అందినాయండి. ఇంటింటికి డోర్కి ఇచ్చాడండి. ఉమ్. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ శంకరారావు ఎవరు మోగిస్తారు, జగనా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకని? చేసిన పథకాలు బాగున్నాయండి. ఇక్కడ ఆర్లవాడలో రోడ్డు కానీ, ఇక్కడ మాకారపాలెం మెడికల్ కాలేజీ కానీ, ఇక్కడ మన నర్సీపట్నం నియోజకవర్గంలో రోడ్డు కానీ అన్నీ అతను చేసినవి బాగున్నాయండి. బాగున్నాయి కాబట్టి మన ఓటు వైసీపీకే. ఓకే, ఇక చూస్తే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలన. ఏం చేశారు జగన్ పాలనలో? జగన్ పాలనలో చెప్పనే ఉందండి, అన్ని చేశాడు. ఇచ్చినట్టు చేశాడు. మాట తప్పలేదు, మడం తిప్పలేదు. రాజన్న కొడుకు అనిపించుకున్నాడు. మరి చంద్రబాబు గారు ఏం చేయలేదమ్మా? ఏం చేయలేదండి. పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చాడు. అది కూడా 2 తపాలు పడ్డాయి, ఉన్న తపా పడలేదండి. మరి రైతు భరోసా, మరి డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చెప్పారు, అవి చేయలేదా? చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కాగా చేశాడండి. రైతు భరోసా ఏవండి, అమ్మఒడి ఏవండి, చెయ్యూత ఏవండి, ఆసరా ఏవి కన్నీ ఇచ్చాడండి. మరి గతంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలంటే ఎలాంటి పరిస్థితిలో తీసుకునేవారు, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? వాలంటీర్ డోర్కి ఇచ్చేవారండి, రాబోడికి వచ్చి. ఇప్పుడు ఏంగానా ఈ 2 నెలలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడండి చంద్రబాబు నాయుడు. చాలా మహిళలు, ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే ఇక చూస్తే మరి గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైసీపీకి ఎక్కువ జరిగింది. అలాగే మరి ఇక చూస్తే జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? జగనే సీఎం అవుతాడండి. మాకు జగనే కావాలండి. పులివెందల్లో బయలుదేరిందండి, పులి వస్తుందండి. అది జగనే సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు, మీరు ఏమనుకుంటారు దాని గురించి? లేదండి, జగనే సీఎం, పక్కాగా జగన్ సీఎం అండి. ఫైనల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 150 పక్కాగా వస్తాయండి మా జగన్కి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.